ఓటమి తర్వాత చంద్రబాబు కోలుకోవడానికి 3 ఏళ్ళు పట్టింది. గట్టి ఉద్యమాలు చేయడానికి గాని ఇదంతా. ఓ పక్కన కరోనా 2 ఏళ్ళు, ఆ తర్వాత స్థానిక ఎన్నికల్లో గూడా తెలుగుదేశం ఆశించిన పెర్ఫార్మెన్స్ ఏమీ లేదు. చాలా డల్‌గానే పెర్ఫార్మ్ చేసింది. ఏదైతే లోకేష్ పాదయాత్ర తర్వాత ఊపొచ్చింది. ఆ తర్వాత చంద్రబాబు గూడా వచ్చారు. దాదాపుగా చెప్పాలంటే 1.5 ఏడాది కరెక్ట్‌గా వాళ్ళు. అదే జగన్ వచ్చేటప్పటికి ఓడిపోయిన తర్వాత 2 నెలలకే రోడ్డెక్కేశాడు. ఆ తర్వాత కంటిన్యూగా నిరంతరం సరే వీళ్ళు ఏ వార్తలు రాసుకొచ్చినా సరే వారంలో 3 రోజుల పాటు కార్యక్రమాలు ఏదో ఒకటి చేస్తానే ఉన్నాడు. అదే సందర్భంలో కరుస్తా ఉన్నాడు. పార్టీ పటిష్టంగా మళ్ళీ వాస్తవంగా 11 సీట్లకు పరిమితమైనటువంటి సందర్భంలో ఇక పార్టీ పనైపోయింది అన్నటువంటి ప్రచారం జరిగిన జగన్ మొండిగా నిలబడి కాపాడుకుంటున్నాడు. రాజ్యసభ సభ్యులు 4 వెళ్ళిపోయిన తర్వాత మిగతా వాళ్ళు వెళ్లకుండా చూసుకోవడంలో సక్సెస్ అయ్యాడు. అదే సందర్భంలో ఎమ్మెల్సీలు వెళ్తే మిగతా వాళ్ళు వెళ్ళిపోకుండా చూసుకున్నాడు. అప్పట్లో ఎమ్మెల్యేలు కూడా 5, 6 వెళ్ళిపోతారన్నటువంటి ప్రచారం జరిగింది.